వేదనతో, గుండెల్లో దుఃఖంతో మీతో నేను పంచుకునే మాట ఏంటంటే, ఎన్నో క్రైస్తవ కుటుంబాలను చూస్తే తల్లిదండ్రులు మంచి భక్తిపరులుగా బ్రతుకుతూ, తల్లిదండ్రులు మంచి భక్తిపరులుగా బ్రతుకుతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఎందుకో తెలియదు కానీ ఆ భక్తి కలిగిన తల్లిదండ్రుల కడుపున పుట్టే పిల్లలు మాత్రం భక్తిహీనులుగా మారిపోతున్నారు. ఆ కుమారుని యొక్క తల్లిదండ్రులు దైవ సేవకులు. ఆ దైవ సేవకులు కడుపున పుట్టినటువంటి పిల్లలు మాత్రం కొన్ని చోట్ల భ్రష్టులుగా మిగిలిపోతున్నారు. ఆ తల్లి సంఘంలో మంచి కన్నీటి ప్రార్థన పరురాలు. ఆ తండ్రి సంఘంలో సంఘ పెద్ద. ఎవరిని అడిగినా అయ్య బాబోయ్ వాళ్ళ అమ్మా నానండి, మనం అసలు వాళ్ళకి వేలెత్తి చూపించలేవండి. అయ్య బాబోయ్ ఎంత భక్తి కలిగిన వాళ్ళు అంటే అంత భక్తి కలిగిన వాళ్ళండి. మా సంఘంలోనే ఆ తల్లిదండ్రులు అంత భక్తి కలిగిన వాళ్ళు ఇంకొకళ్ళు ఎవరూ లేరండి అని తల్లిదండ్రులను గూర్చి చెప్పేటప్పుడు రోమాలు నిక్కర పొడిచేటట్లుగా చెప్తున్నారు. అయ్యా, అమ్మ అంత మంచి ప్రార్థన పరురాలు కదా, నాన్న అంత మంచి సంఘ పెద్దగా సేవకులకు సహకారంగా ఉంటున్నారు కదా, అమ్మా నాన్నలు ఇద్దరు మందిరంలో సేవకులకి అకులా ప్రిస్కిల్లాగా కుడిపోసాలుగా ఉంటున్నారు కదా, మరి వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి? ఎందుకోనండి, వాళ్ళకున్న 3 పిల్లల్లో ఒకడు తాగుబోతుడయ్యాడండి, ఇంకొకడు వ్యభిచారికుడు అయ్యాడండి, ఇంకొకడు అసలు దేవుని దగ్గరికే రాకుండా విగ్రహారాధికుడు అయ్యాడండి. అయ్యా, ఎవరి బిడ్డ తాగుబోతయింది? ఎవరి బిడ్డ వ్యభిచారైంది? ఎవరి బిడ్డ విగ్రహారాధికుడైంది? 24 గంటలు దేవుడు 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 అని దేవుని మందిరంలో కన్నీరు కార్చిన తల్లి ఉందే, ఆ ప్రార్థనా పరురాలైన తల్లి కడుపు నుంచి విగ్రహారాధన సంతతి పుట్టుకొస్తున్న దినాలు. ఆ ప్రార్థనా పరుడైన తండ్రి ఇంటిలో నుంచి త్రాగుబోతులైన పిల్లలు పుట్టుకొస్తున్న భయంకరమైన దుర్దినాల్లో బ్రతుకుతున్నాం. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, ఓ సేవకుడిగా నా 20 సంవత్సరాల సేవా జీవితంలో ఎన్నో కుటుంబాల్లో గమనిస్తూ ఉంటే, తాతల ముత్తాతల కాలం నుంచి క్రైస్తవులు అని పిలువబడిన వాళ్ళు ఉన్నారు, చూసారా? మా తాత బిషప్, మా నాన్న రెవరెండ్, మా బాబాయ్ పలానా అని తాతల ముత్తాతల కాలం నుంచి క్రైస్తవులు అని చెప్పుకునే ఆ క్రైస్తవ వంశావళి ఉంది కదా, ఆ కుటుంబాల్లో తాతల ముత్తాతల కాలం నుంచి క్రైస్తవులుగా పిలువబడుతున్న అనేక కుటుంబాల్లో భ్రష్టులైనటువంటి పిల్లలు పుట్టుకొస్తున్నారు. పేకాట ఆడేవాళ్ళు రెవరెండ్ కుటుంబంలో, జోదగాడు రెవరెండ్ కుటుంబంలో, క్లబ్లు పబ్బులు నడిపేవాడు దైవ సేవకుల కుటుంబంలో. వాళ్ళ వంశవృక్షం, పితరుల వంశం చూస్తే వాళ్ళ తండ్రి గొప్ప సేవకుడయ్యా, వాళ్ళ తాత మా గ్రామానికి సువార్తను మోసుకొచ్చినోడయ్యా. బిడ్డలారా, తాతల కాలం అంత వైరాగ్యంగా ఉంటే, తండ్రుల కాలం అంత ప్రతిష్టంగా ఉంటే, కొడుకుల తరానికి వచ్చేసరికి, మనవళ్ళ తరానికి వచ్చేసరికి భక్తి పూర్తిగా సన్నగిలినటువంటి కుటుంబాలు కోకొల్లగా నేను చూస్తూ ఉన్నాను. అదే అన్ని కుటుంబాల నుంచి తల్లిదండ్రులు రక్షించబడి ఉంటారు, చూసారా? అసలు యేసు ప్రభు అంటే ఏంటో తెలియక, దేవుడంటే ఏంటో తెలియక తల్లిదండ్రులు ప్రభువు నమ్ముకున్న తర్వాత ఆ తల్లిదండ్రుల ద్వారా ప్రభు దగ్గరకు వచ్చిన విగ్రహారాధన సంబంధమైన కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు ఉంటారు, చూసారా? వాళ్ళ ప్రార్థన, వాళ్ళు దేవుని మందిరానికి వచ్చి కూర్చునే విధానం, దేవుని వాక్యం వినే విధానం, ప్రార్థించే విధానం, దేవుని సన్నిధిలో దైవ సేవకులు ఎదుట వినయాన్ని కనపరిచే విధానం, సంఘాన్ని హత్తుకునే విధానం, సంఘాన్ని దేవుణ్ణి ప్రేమించే విధానం చూస్తే కొన్నిసార్లు ఏడుపు వస్తుంది. దేవా, వీళ్ళు చూస్తే తాతల ముత్తాతల కాలం నుంచి మీలో బ్రతికిన వాళ్ళు నాయన, వీళ్ళు నిన్న మొన్న రక్షణలోకి వచ్చిన వాళ్ళు, వీళ్ళు తాతల ముత్తాతల కాలం నుంచి నిన్ను ఆరాధించేవాళ్ళు,
ఈ కుటుంబాలు ఏంటి ప్రభా ఇట్లా భక్తిహీనంగా అయిపోయాయి? ఈ కుటుంబాలు ఏంటి ప్రభా ఇట్లా తాగుబోతులు అయిపోయారు? ఈ కుటుంబాలు ఏంటి ప్రభా వ్యభిచారులు అయిపోయారు? వాక్యం చెప్పిన స్పందించే హృదయం లేదు. దైవ సేవకుడు గుండెలు అవిసేలాగా ఏడ్చిన వాక్యం మాకు తెలీదా? యేసు ప్రభు మాకు తెలీదా? యేసు ప్రభు ఎవరు? మా జేబులో ఉన్న ఆయనే. యేసు ప్రభు ఎవరు? మా మేనమామే అన్నట్లుగా తాతల ముత్తాతల కాలం నుంచి వచ్చినటువంటి బిడ్డల్లో భక్తి రోజు రోజుకు క్షీణించిపోతుంది. అందుకనే 2000 సంవత్సరాల క్రితం యేసయ్య కన్నీళ్ళు విడుస్తూ ఒక మాట అన్నారు. ఆ మాట అన్నప్పుడల్లా నేను మనసులో అనుకుంటాను, ప్రభా అది జరగకూడదయ్యా, అది జరగకూడదయ్యా. ప్రభు అన్నమాట, మొదటివారు కడపటివారు అయిపోతున్నారు, కడపటివారు మొదటివారు అయిపోతున్నారు అంటాడు. మొదటివారు అంటే తాతల ముత్తాతల కాలం నుంచి ప్రభువును మోసుకొని తెలుగు రాష్ట్రాలకు సువార్తను అందించిన ఆ మొదటి తరం ఉంది చూసారా? ఆ మొదటి తరపు వాళ్ళ పిల్లల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ పిల్లలు కడపటి వాళ్ళు అయిపోతున్నారు. నిన్న మొన్న కొత్తగా విగ్రహారాధన కుటుంబాల నుంచి రక్షించబడి, అన్ని ప్రజల్లో నుంచి రక్షించబడి ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉన్నారు చూసారా? వారి వైరాగ్యం, వారి ప్రతిష్ట, వాళ్ళ సమర్పణ, వాళ్ళ త్యాగం, దేవుని కొరకైన వారు బ్రతికే విధానం, బ్రతికితే ఎట్లా బ్రతకాలరా, జీవిస్తే ఎట్లా జీవించాలరా, వాళ్ళ జీవితాన్ని చూస్తే, వాళ్ళు దేవుని సన్నిధిలో నడిచే విధానాన్ని చూస్తే ఎంత స్ఫూర్తిదాయకమైన జీవితం, అంత స్ఫూర్తిదాయకమైన జీవితం. బిడ్డలారా ఆలోచించండి. మొదటివారు కడపటివారు అవుతున్నారు, కడపటివారు మొదటివారు అవుతున్నారు. సేవకులను కూడా చూడండి. సేవ జీవితంలో కూడా తాతల ముత్తాతల కాలం నుంచి సేవ చేసుకుంటూ వస్తున్న ఆ సేవకుల వంశావళిలో పుట్టిన ఆ సేవకులు ఉన్నారు చూసారా? ఒకప్పుడు 2000 మంది ఉండే సంఘం మనవాళ్ళ కాలానికి వచ్చేసరికి 20-30 మంది. అయ్యో, వాళ్ళ తాత గొప్ప సేవకుడండి. వాళ్ళ తాత కాలంలో ఈ పరిసర ప్రాంతాల్లో 100 సంఘాలు ఉండేయండి. వాళ్ళ తండ్రి కాలానికి వచ్చేసరికి కొంచెం చల్లబడిపోయిందండి. వాళ్ళ మనవడి కాలానికి వచ్చేసరికి ఇప్పుడు మందిరంలో మొండి గోడలు తప్ప ప్రజలు లేరండి. చూడండి బిడ్డలారా, విగ్రహారాధన కుటుంబాల నుంచి రక్షించబడి మన తెలుగు రాష్ట్రాలు సేవ చేస్తున్న సేవకులు ఉన్నారు కదా, ఆ సేవకులు సేవ చేసే విధానం ఫైర్ బ్రాండ్. వాళ్ళు మండుతూ అనేకులను మండిస్తూ ఉన్నారు. అన్ని కుటుంబాల నుంచి రక్షించబడి ప్రభు దగ్గరకు వచ్చిన అనేక మంది దైవ సేవకులు తెలుగు రాష్ట్రాలను వెలిగించే గొప్ప దైవ సేవకులుగా మార్చబడ్డారు, దేవుని చేతిలో వాడబడుతున్నారు. తాతల ముత్తాతల కాలం నుంచి క్రైస్తవ్యాన్ని తెలుగు రాష్ట్రాలకు పరిచయం చేస్తున్న వాళ్ళ పిల్లల సంతతికి వచ్చేసరికి సేవ నామకార్థం అయిపోయింది, భక్తి నామకార్థం అయిపోయింది, విశ్వాసం నామకార్థం అయిపోయింది. మోకాళ్ళ జీవితం లేదు, ప్రార్థనా జీవితం లేదు, ప్రభుని హత్తుకొని జీవించే జీవితం లేదు. నా ప్రార్థన, మొదటివారు కడపటివారు కాకూడదు, మొదటివారు మరి మొదటివారిగా మార్చబడాలి, కడపటివారు మొదటివారిగా మార్చబడాలి, మొదటివారు మరి ఉజ్జీవంగా దేవుని చేత రగిలించబడాలి. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నీ తల్లి తండ్రి ఎంతో భక్తి కలిగిన బిడ్డలు కదా. ఆ భక్తి కలిగిన తల్లిదండ్రులు కడుపున పుట్టిన నీ బ్రతుకులో నువ్వు తాగుబోతుగా బ్రతకటానికి తమ్ముడా నీకు సిగ్గు లేదురా? ఆ తల్లి నీ కొరకు కడుపు చంపుకొని ఏడ్చిందిరా బాబు, రేయింబగళ్ళు కన్నీళ్లు గార్చిందిరా. నా బిడ్డ ఆశీర్వదించబడాలని ఆ తల్లిదండ్రులు కడుపు మార్చుకొని దశంభాగాలని కానుకలని సేవకిచ్చారా. అంత నీతిగా భక్తిగా బ్రతికిన ఆ తల్లిదండ్రులు కడుపున పుట్టిన నీవు సినిమాల చుట్టూతో తిరగటానికి నీకు మనసు ఎట్లొచ్చింది?
ఆడబిడ్డలతో మగబిడ్డలతో బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అని చీకటి సంబంధమైన కార్యక్రమాలు చేయటానికి నీకు మనసెట్లు వచ్చింది? నువ్వు వెళ్తున్న సంఘంలో చూడు, విగ్రహారాధన కుటుంబంలో నుంచి రక్షించబడిన వాళ్ళ పిల్లలు, వాళ్ళ భక్తి జీవితం చూడు. నువ్వు ఉన్నావు, వాక్యం చెప్తా ఉంటే చచ్చిన శవంలాగానే కదా మందిరంలో కూర్చునేది. ఒక ఉలుకు పలుకు, ఒక ఉజ్జీవం, అయ్యో నా దేవుని వాక్యం వింటున్నాను, ఆ ఆసక్తి. ఆలోచించండి. ఫినెహాసు ఎవరో తెలుసా? తన తాత ఎంత భక్తిగా బ్రతికాడో. అహరోను తన తాత ఎంత భక్తిగా బ్రతికాడో. ఆ తాతకు 4 కొడుకులు పుట్టారు. విన్నారు కదా? నాదాబు అబీహు ఆ పెద్దవాళ్ళు దారి తప్పితే 3వ వాడైన ఎలియాజరు, అయ్యా నేను నీ కొరకున్నాను అని ఎలియాజరు దేవుని కొరకు నిలవబడినట్లుగా ఫినెహాసు తరానికి వచ్చేసరికి నా తండ్రి ఎట్లా నీ కొరకు నిలవబడ్డాడో నేను నీ కొరకు నిలవబడతానయ్యా. నేనెవరినో తెలుసా? భక్తి వంశాంకురాన్ని. నా తండ్రి భక్తి నాతో చచ్చిపోకూడదు. నా తాత భక్తి నా తాతతో చచ్చిపోకూడదు. మా తల్లిదండ్రుల మీద ఉన్న భక్తి వాళ్ళతో అంతరించిపోకూడదు. వాళ్ళ మీద ఉన్న అభిషేకం కంటే నా మీద రెట్టింపు అభిషేకం ఉండాలి ప్రభువా. ఆ మంట దేవుని బిడ్డగా నీ గుండెల్లో ఉండాలి. నా తల్లిదండ్రులు ఎంత ప్రార్థన పరులుగా బ్రతికారో, బ్రతుకుతున్నారో. నా తండ్రికి నా తల్లికి దేవుడంటే ఎంత పిచ్చి ప్రేమో. వాళ్ళ మీద ఉన్న ప్రేమ కంటే నాకు రెట్టింపు ప్రేమ దయచే ప్రభు అని భక్తి కలిగిన తల్లిదండ్రులు కడుపున పుట్టిన దేవుని బిడ్డ, నీ గుండెల్లో ఈ మంట ఉండాలయ్యా. నీ గుండెల్లో ఈ వైరాగ్యం ఉండాలయ్యా. ఏలి ఎంతో భక్తి కలిగిన వాడు, ఎంతో భక్తి కలిగిన వాడు, ఎంతో భక్తి కలిగిన వాడు. 98 సంవత్సరాల వరకు దేవుని మందిరంలో సేవ చేశాడు. ఆ ఏలికి పుట్టిన కుమారులు ఫినెహాసు, హోఫ్నీను. అంత మంచి సేవకుడి కడుపున పుట్టిన పిల్లలు దుర్మార్గులుగా బ్రతికారు. సమూయేలు ప్రవక్త ఎంత నీతి కలిగిన వాడు. యావత్ ఇశ్రాయేలు దేశం అంటుంది, అయ్యా సమూయేలు ప్రవక్త, నీలో వెతికినా మాకు ఏ లోపం కనబడలేదు. నువ్వు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు వృద్ధుడు అయ్యావు. చిన్న పిల్లవాడు అప్పటి నుంచి మాకు సేవ చేసావు. నీలో వెతికిన ఒక చిన్న పొరపాటు కూడా మేము కనుక్కోలేమయ్యా. అంతవరకు బాగుంది. కానీ తర్వాత మాట ఏమన్నారు తెలుసా? అయ్యా నీ పిల్లలు నీ వంటి వారు కాదయ్యా, నీ పిల్లలు నీ వంటి వారు కాదయ్యా. ఆ మాట అంటంతో వృద్ధాప్యానికి వచ్చినటువంటి సమూయేలు, ఎన్నడూ తలదించని సమూయేలు, ధీరుడిగా వీరుడిగా యోధుడిగా తలెత్తుకొని తిరిగినటువంటి సమూయేలు పిల్లలనే మాట అనేసరికి ఆ వృద్ధ సేవకుడు తలదించుకున్నాడు. ఈ మాటలు వింటున్న యవన బిడ్డలారా, నీ తల్లిదండ్రులు ఎంతో మంచి పేరు సంఘంలో సంపాదించుకొని, బంధువుల్లో ఎంతో మంచి పేరు సంపాదించుకొని, స్నేహితుల్లో ఎంతో మంచి పేరు సంపాదించుకొని, దైవ సేవకుల దగ్గర ఎంతో మంచి పేరు సంపాదించుకొని, నిన్ను బట్టి ఆ భక్తి కలిగిన తల్లిదండ్రులు తలదించుకుంటున్నారా? నిన్ను బట్టి వాళ్ళు ఏడుస్తున్నారా? వీడు పుట్టకుండా ఉంటే బాగుండేది, ఇట్లాంటి పాపిస్థితి నా కడుపున పుట్టకుండా ఉంటే బాగుండేదని కన్న తల్లి కన్న గర్భమే నిన్ను గూర్చి ఏడుస్తుందా? తలెత్తుకొని తిరిగినటువంటి ఆ తల్లిదండ్రులు నిన్ను బట్టి తలదించుకొని బ్రతుకుతున్నారా? ఒకసారి ఆలోచించు. ఫినెహాసు ఎవరో తెలుసా? అయ్యా నా తాత మీదే భక్తి ఉందో, అయ్యా నా తండ్రి మీదే భక్తి ఉందో, ఆ భక్తి నాలో కూడా ఉందయ్యా. నేను భక్తి వంశాంకురాన్ని